గత 18 సంవత్సరాల నుండి భూపాలపల్లి పక్కిరిగడ్డ ఓసీలో ఈ ప్రభుత్వం తీసుకోకుండా గత ప్రభుత్వం నుంచి ఓసీ బాధితులకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఇక్కడి ప్రభుత్వం ఇక్కడి ప్రజలను ఎప్పటికీ ఇబ్బందులు పెడతానే ఉన్నది. కాబట్టి 3 పర్యాయాలు అయిపోయినా కూడా ఇక్కడి భూ నిర్వాసితులకు న్యాయం మాత్రం జరగడం లేదు. వాళ్లకు తక్షణమే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వము స్థానిక జీఎం గారితో చర్చలు జరిపి ఇక్కడ R&R ప్యాకేజీని తక్షణమే ఇక్కడి బాధిత కుటుంబాలకు అందజేయాలి. అప్పటి నుండి ఇప్పటి వరకు వందలాది మంది ఓసీ భూ నిర్వాసితులు చనిపోయారు. వాళ్ళని గుర్తించి R&R ప్యాకేజీని చనిపోయిన వారిని గుర్తించాలి. బాధిత కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలని ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరియు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు అప్పుడున్న అధికారం రాకముందు ఇక్కడ భూ నిర్వాసితులకు పక్కిరిగడ్డ ఆకుదారివాడ ఇంటింటా తిరిగి ఈ ఓసీ బాధితులకు నేనున్నా అని చెప్పాడు. మరి నువ్వు ఉన్నావని ఈరోజు ఎక్కడ పోయావని ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నా. 3 పర్యాయాలు అయినాయి, 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి, ఎమ్మెల్యే 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మరి నేనున్నా అన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఏడున్నావని అడుగుతా ఉన్నా. కాబట్టి తక్షణమే నువ్వు విచారణ చేయాలి, జీఎంను కూర్చోబెట్టుకోవాలి, కలెక్టర్ను కూర్చోబెట్టుకొని విచారణ జరిపించి R&R ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. గత 18 సంవత్సరాల నుండి భూపాలపల్లి పక్కిరిగడ్డ ఓసీలో ఈ ప్రభుత్వం తీసుకోకుండా గత ప్రభుత్వం నుంచి ఓసీ బాధితులకు R&R ప్యాకేజ్ ఇవ్వకుండా ఇక్కడి ప్రభుత్వం ఇక్కడి ప్రజలను ఎప్పటికీ ఇబ్బందులు పెడతానే ఉన్నది. కాబట్టి 3 పర్యాయాలు అయిపోయినా కూడా ఇక్కడి భూ నిర్వాసితులకు న్యాయం మాత్రం జరగడం లేదు. వాళ్లకు తక్షణమే ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వము స్థానిక జీఎం గారితో చర్చలు జరిపి ఇక్కడ R&R ప్యాకేజీని తక్షణమే ఇక్కడి బాధిత కుటుంబాలకు అందజేయాలి. అప్పటి నుండి ఇప్పటి వరకు వందలాది మంది ఓసీ భూ నిర్వాసితులు చనిపోయారు. వాళ్ళని గుర్తించి R&R ప్యాకేజీని చనిపోయిన వారిని గుర్తించాలి. బాధిత కుటుంబాలకు సింగరేణి యాజమాన్యం ఆదుకోవాలని ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరియు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు అప్పుడున్న అధికారం రాకముందు ఇక్కడ భూ నిర్వాసితులకు పక్కిరిగడ్డ ఆకుదారివాడ ఇంటింటా తిరిగి ఈ ఓసీ బాధితులకు నేనున్నా అని చెప్పాడు. మరి నువ్వు ఉన్నావని ఈరోజు ఎక్కడ పోయావని ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతా ఉన్నా. 3 పర్యాయాలు అయినాయి, 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి, ఎమ్మెల్యే 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. మరి నేనున్నా అన్న ఎమ్మెల్యే ఇప్పుడు ఏడున్నావని అడుగుతా ఉన్నా. కాబట్టి తక్షణమే నువ్వు విచారణ చేయాలి, జీఎంను కూర్చోబెట్టుకోవాలి, కలెక్టర్ను కూర్చోబెట్టుకొని విచారణ జరిపించి R&R ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా.